పాత నిబంధనలో అన్ని రకాల ఆజ్ఞలు చెప్పిన దేవుడు అవన్నిటిని కూడా రద్దు చేసేసి ప్రధానమైన ఆజ్ఞ ఒకటి చెప్పాడు. ఏమిటది అంటే నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ప్రభువును ఆరాధించాలి, సేవించాలి అనలా. అవి చెప్పకుండా ప్రేమించాలి అన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని ఆరాధించు, సేవించు, సేవ చేయి, పరిచర్య చేయి అనలా. అవన్నీ సెకండ్. ఫస్ట్ నువ్వు ఆయన్ని ప్రేమించు, ఇది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. బాగానే ఉంది, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. ఇక ఆయన నన్ను ఈ పక్కోళ్ళని ప్రేమించుకుంటే మన సంగతి ఏంది? ఇది ప్రశ్న. ఇప్పుడు మనం అంటూ మనుషులం, మనకంటూ ఓ సొంత జీవితం ఉంది, మనకంటూ కుటుంబం ఉంది, మనకంటూ వ్యక్తిత్వం ఉంది, మనకంటూ అవసరాలు ఉన్నాయి, మనకంటూ అక్కర్లు ఉన్నాయి. అవునా? ఉన్నాయా లేవా? మరి అప్పుడు 3 ఆజ్ఞలు చేసి ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పక్కోడిని ప్రేమించు, చివరిలో నిన్ను ప్రేమించుకో అంటే బాగుండు కదా. ముచ్చటగా 3 ఆజ్ఞలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అవునా? 3 ఆజ్ఞలు ఎంత బాగుండేది. అరే అసలు మన సంగతే చెప్పడు ఏంది? అసలు మన జీవితం ఏంది? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంది అసలు? అంటే మన గురించి ఏం పట్టింపులు లేవా? ఏ కాడికి ఇక దేవుడను పక్కోడి సంగతే చూడరా, ఇక నువ్వు ఏమన్నా అయిపో అనేగా ఆయన ఉద్దేశం. అసలు ఇది ఎట్లా సబబు, ఎలా న్యాయం? మన సంగతి ఏం లేదా? కాబట్టి మనలో చాలామంది ఎలా ఉన్నామంటే దేవుణ్ణి ప్రేమిద్దాం, పక్కోడిని ప్రేమిద్దాం. ఎందుకోసం అంటే మన కోసం. ముందు దేవుణ్ణి ప్రేమించినా, పక్కోడిని ప్రేమించినా మన క్షేమం కోసం, మన సమాధానం కోసం ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం గనుక, మనకు బోల్డన్న అవసరాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు తీర్చాలి గనుక, పక్కోళ్ళతో కూడా మనకు బోల్డన్న అవసరాలు ఉంటాయి కాబట్టి అవి కూడా వాళ్ళు తీర్చాలి గనుక, టోటల్గా మన కోసం అన్నీ చేద్దాం అని మనిషి తన స్వయమును ప్రేమించుట అనేది పక్కాగా ఫాలో అవుతూ అసలు యేసయ్య చెప్పిన 2 పక్కన పెట్టాడు. చేస్తున్నట్టే ఉన్నాడు, కానీ అందులో ఇప్పుడు నేను చెప్పింది ఉంది. కానీ యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో అసలు మన ప్రస్తావనే లేదు. ఉందా? లేదు. నీ దేవుణ్ణి ప్రేమించు. అది కూడా ఎలా ప్రేమిస్తావు? పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ప్రేమించు. రెండవది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలని ఇష్టపడతావో అలాగా నీ పొరుగువానిని ప్రేమించు. అంటే నిన్ను వలె, అంటే నీ సంగతి పక్కన పెట్టేసే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించని ఇష్టపడతావో అలాగా ఇతరులను ప్రేమించు. ఇంకింతే అన్నాడు. నేను అడుగుతాను, ప్రభువా మరి నా సంగతి ఏందని? నా సంగతి ఏంటి ప్రభువా అని యేసయ్యని అడిగితే యేసయ్య దానికి మౌనంగా ఉన్నాడు. నీ సంగతి ఏముందిరా, అసలు నువ్వు ఎక్కడున్నావు అంటాడు ఆయన. అదేంది ప్రభువా, నీవు ఉన్నాగయ్యా, నేను ఉండబట్టేగా నువ్వు దేవుణ్ణి ప్రేమించు, పక్కోడిని ప్రేమించు అని చెబుతున్నావు. నేను లేకపోతే ఏం చెప్తావు నువ్వు? నేను ఉన్నాను కదా ప్రభువా అంటే, లేదురా నువ్వు లేవు. లేనా? ఏమైపోయాను ప్రభువా, దున్నపోతులాగా బాగానే ఉంటే నేను. లేవురా నువ్వు. ఏమైపోయాను ప్రభువా? నీవు చనిపోతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ చనిపోయాను? ఎప్పుడు చనిపోయాను? కలువరి శిలువలో నేను వేలాడున్నప్పుడు నీవు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు. ఇదిగో శిలువలో నీవు నాతో పాటు చనిపోయావు. అట్లెట్లా కుదిరిద్ది ప్రభువా, నేను బాగానే ఉంటే? అరే నువ్వు రోమపత్రిక చదవలేదా? నా భక్తుడు, దాసుడు, అపోస్తలుడైన పౌలు తన్ను గూర్చి తానేమన్నాడు?
నా భక్తుడు, నా దాసుడు, నా అపోస్తలుడైన పౌలు తన్ను గూర్చి తానేమన్నాడు చూడు ఒకసారి. మొన్న నేను చూపించినట్టున్నాను. 7వ అధ్యాయము 9వ వచనం. మనసులో చెప్పుకోవాకమ్మా. 7వ అధ్యాయం 9వ వచనం. చదువమ్మా. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఆ ఒక్క ముక్క చాలమ్మా. నేనైతే చనిపోతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నేనైతే చనిపోతిని, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు మరొక చోట, జీవించువాడని ఇకను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. అంటే టోటల్గా పౌలు భక్తుడు తన్ను గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడు, తన విషయంలో తనకున్న అభిప్రాయం ఏమిటి అంటే, పౌలు ఒక మనిషిగా భూమి మీద ఉన్నాడు కానీ తన స్వీయత విషయంలో, సొంత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనల విషయంలో పూర్తిగా చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు. తనుగా ఇక బ్రతికి లేడు. జీవించువాడని ఇక నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే టోటల్గా ఒకప్పుడు నేను నా కోసం, నా స్వీయత కోసం, నా స్వార్థం కోసం, నా ఇష్టాయిష్టాల నెరవేర్పు కోసం బ్రతికాను. ఇప్పుడైతే నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను సమర్పించుకున్న ఆయనకు నా జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించేశాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. నేను అది చేశాను నేను, సో మీరు కూడా అలా చెయ్యండి అని మిమ్మల్ని దేవుని ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకుంటున్నాను. మనుషుడు తన్ను తాను గుర్తించుకుంటాడు, తన్ను తాను ప్రేమించుకుంటాడు, తన్ను తాను జాలిపడతాడు. తన మీద తనను తాను ఉపేక్షించుకోవడానికి ఇష్టపడడు. తనను గౌరవించుకొని అవసరమైతే ఇతరులను ఉపేక్షించడానికి ఇష్టపడతాడు. ఇది మానవ సహజ నైజం. అవసరమైతే తన ఆనందం కోసం దేవుణ్ణి ఉపేక్షిస్తాడు, తన ఆనందం కోసం ఇతరులను కూడా ఉపేక్షిస్తాడు. అవునా? ఉదాహరణకి తనకిష్టమైన వ్యక్తులు, బంధువులు, గౌరవనీయమైన వ్యక్తులు ఎవరన్నా ఆదివారం రోజు ప్రార్థనా కూటానికి వెళ్ళాల్సిన రోజు ఇంటికి వచ్చారు అనుకో, డౌటే లేదు, రాక వచ్చారు అన్నప్పుడల్లా రారు, వాళ్ళకి కుదరదు. ఈరోజు ఊహించని రీతిలో నా ఇంటికి వచ్చారు, ఇన్ని వారాలు పోతున్నా ఒక్క వారమే కదా, గనుక ఇబ్బంది ఏమి లేదు అని దేవుని సన్నిధికి నిరభ్యంతరంగా డుమ్మ కొట్టేస్తాం. అది దేవునిని ఉపేక్షించుట. అంటే ఉపేక్షించుట అంటే తృణీకరించుకొనుట, దేవుణ్ణి తృణీకరించుట, పక్కన పెట్టుట, తగ్గించుట, నెట్టివేయుట మొదలైన అర్థాలు వస్తాయి ఉపేక్షకి. ఆపేక్ష అంటే కోరుకొనుట, దానికి ఆపోజిట్ వ్యతిరేక పదమే ఉపేక్ష. ఆపేక్షకు వ్యతిరేక పదం ఉపేక్ష కదా. తనను తాను ఉపేక్షించుకోవటం అనేది పక్కన పెడితే, తనను తాను ప్రేమించుకుంటూ, తన చిత్తము నెరవేర్చుకుంటూ, తనను తాను ఆపేక్షించుకుంటూ, దానికోసం అవసరమైతే దేవుణ్ణి, ఆయన సన్నిధిని కూడా ఉపేక్షించడానికి ఇష్టపడతారు, తృణీకరించడానికి ఇష్టపడతారు. లేదా అలా జరగలేదా మీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని. ఎప్పుడు డుమ్మ కొట్టలేదా? నువ్వు ఎగ్గొట్టలేదా? అప్పుడు ఏం చేసావు నువ్వు? దేవుణ్ణి డౌట్ లేదు, ఉపేక్షించావు. అంతేకాదండి, శారీర క్రియలను నెరవేర్చుకోవడానికి, శారీర వ్యామోహం తీర్చుకోవడానికి, ఐహిక విచారాలు నెరవేర్చుకోవడానికి మనం తొందరపడి అడుగు జారే ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి ఉపేక్షిస్తున్నావు అంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అనే మాట బైబిల్లో ఉంది.
జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు పౌలు భక్తుడు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు చూడండి. తమ తమ ఘటములను జాగ్రత్తగా జారత్వమునకు దూరముగా కాపాడుకోవాలి అన్నాడు. 5వ వచనం చూడండి, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం త్వరగా. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. చదువు. ఈ విషయం అందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీ సహోదరుని సంబంధమైన దేనిని నువ్వు ఆశించి స్వతంత్రించుకోవడానికి పొందడానికి ప్రయత్నించిన దానంతటి విషయమై ప్రతిదండన దేవుని వలన మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పాడు అక్కడ. దేవుడు దాని విషయంలో నీకు తీర్పు తీర్చే అవకాశం ఉంది, జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అర్థమైందా? నీ సహోదరుని భార్యను ఆశించినట్లయితే దాని విషయంలో నువ్వు జడ్జిమెంట్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. నీ సహోదరునికి సంబంధించిన దాన్ని నువ్వు ఆపేక్షించినట్లయితే, పొందగోరినట్లయితే, జారత్వమునకు బరి తెగించినట్లయితే దాని విషయంలో నువ్వు దేవుని ప్రతిదండన తీర్పును ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని అక్కడ వార్నింగ్ రిలీజ్ చేస్తున్నాడు పౌలు. దాంతోపాటు చూడండి ఏం చెప్తున్నాడు. పరిశుద్ధులొకటికి దేవుడు మనల్ని పిలిచిన అద్దు యేసయ్యా, నా మంచి ప్రవర్తన, నా నీతి, నా పరిశుద్ధత పరలోకానికి నేను చేరేదానికి ఆధారాలు కావు కదా. నీ రక్తము నీ కృపయే కదా. మరి ఇక నేను ఇంకా ఎంత నీతిగా బతికితే మాత్రం ఇంకా ఉపయోగం ఏముంది, ఎంత పాపం చేస్తే మాత్రం ఇబ్బంది ఏముంది అని బరి తెగిస్తారేమో. నీవు పరలోకం చేరడానికి నీ నీతి, పరిశుద్ధత, నీ ధర్మశాస్త్ర క్రియలు ఆధారం కాకపోవచ్చు. ఆయన రక్తమే, ఆయన కృపయే ఆధారం కావచ్చు. ఆయన కృప చూపి రక్తం చిందించి ప్రాణం పెట్టింది నువ్వు ఫ్రీగా పాపం చేసుకోమనే. ఎట్లా పడితే అట్లా వెచ్చలవిడిగా జీవించరా అమ్మా, తల్లి, అయ్యా అనే కాదు. లోకములో చనిపోయి నా యందు నూతన సృష్టి అయ్యారు గనుక, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను గనుక, మీరు నా సొత్తు గనుక, మీరు రారాజు పిల్లలు గనుక దానికి తగ్గట్టు జీవించాలి. ఆ జీవితాన్ని కలిగి ఉండండి. పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని ఆయన పిలిచెను. విచ్చలవిడిగా జీవించడానికి, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి పిలవలా. ఎందుకు పిలిచాడో ఆ పిలుపు గుర్తుపట్టాలి. నేను పాపం చేయకపోతే, నేను మంచిగా ఉంటే, నా మంచి క్రియలు నన్ను పరలోకం తీసుకెళ్ళవు కదా, యేసు రక్తమే కదా, ఇంక నేను ఎట్ట పడితే అట్ట బతుకుతా, ఏం పర్వాలేదని ఒక బరితెగింపు కొందరిలో మనం చూస్తాం. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బురదలో ఉన్న నిన్ను బయటికి తీసి కడిగింది ఎందుకు? గొర్రెల మందలో చేరి పవిత్రము పరిశుద్ధముగా నువ్వు జీవించాలని నిన్ను కోరుకొని, మళ్ళా నువ్వు పోయి బురదలో బొర్లాడుతానంటే మరి ఇక నువ్వు పందితో సమానమేగా. ఆ స్వభావం నీలో మార్పు రావాలి. ప్రాచీన పురుషుడు దినదినం చావాలి, నూతన పురుషుడు దినదినం నీ యందు అభివృద్ధి చెందాలి. అది నేను కోరుకుంటా ఉంటే, నా కృప చూపి నా ప్రాణం, నా రక్తమంతా దారపోస్తే దాన్ని ఆధారం చేసుకుని పాపానికి బరి తెగిస్తున్నావురా అబ్బాయి. నువ్వు ఫ్రీగా పాపం చేసుకుంటావన్నా, ఏ ఇబ్బంది లేకుండా, భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేసుకుంటావన్నా. అయ్యా ప్రాణం పెట్టాను, సర్టిఫికెట్ ఇచ్చానా, అయ్యా బాగా చేసుకోయ్యా, ఏమి ఇబ్బంది పడవాకురా, ఏమి ఇబ్బంది లేదయ్యా, నువ్వు తాగు, తలగబోసుకో, వ్యభిచారం చెయ్యి, అసలు ఎట్లా పడితే అట్లా ఊరేగయ్యా, ఏం పర్వాలా, ప్రాణం పెట్టాను నాన్న నీకోసం, బాగా పుర్లాడమ్మా అన్నయ్యా, నీకు నేను సిల్వ సర్టిఫికేట్ ఇచ్చానా నీకు? మరి లేకపోతే ఎందుకురా? నేను రక్తంతో కడిగింది ఎందుకు? నేను శుభ్రపరిచింది ఎందుకు? నేను వస్త్రహీనుడనై నీకు రక్షణ వస్త్రం కప్పింది ఎందుకు? నీవు బాప్తిస్మం పొందినప్పుడు రక్షణ వస్త్రం కప్పాను, అది లేకపోతే నరకానికి వెళ్తావు నువ్వు. నేను కప్పాను ఎందుకు? కప్పుకొని ఫ్రీగా పోయి పొర్లాడతావనే.
కాదు కాదు కాదు, నా కొరకు జీవిస్తావని అని కదా నిన్ను పిలిచింది నేను, అందుకోసం కదా నీ కోసం ప్రాణం పెట్టింది నేను. చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ జారత్వ పాపానికి, వ్యభిచార పాపానికి, శారీరక వ్యామోహాలకి, దేహవాంఛలు తీర్చుకోవడానికి, మత్తులకు, ఇతరాత్ర మరి దేనికైనా నీ అవయవములు దుర్నీతి సాధనములుగా అప్పగించడానికి కాదు నేను నిన్ను కొనుక్కున్నది. నీ కళ్ళు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ చెవులు చెడిపోయిన మాటలు వినడానికి కాదు, నీ కళ్ళు పనికి మాలవి చూడటానికి కాదు, నేను రక్తం పోసి కొనుక్కుంది. నీ నాలుక దాని ఇష్టం వచ్చినట్లు వాగటానికి కాదు, నా రక్తం పోసి నిన్ను కొనుక్కుంది. నీ సర్వ శరీరమును నేను విమోచించాను, నీ దేహమును, ప్రాణమును, ఆత్మను. ఎందుకు? ఆ దేహముతో నన్ను మహిమపరుస్తావని, ఆ దేహములో నన్ను నేను మహిమపరుచుకుందామని నేను కొనుక్కుంటే నువ్వేంట్రా మళ్ళా తీసుకెళ్ళి నా వస్తువులు తీసుకెళ్ళి దుర్నీతి సాధనాలుగా అప్పచెప్తున్నావు, దౌర్భాగ్యుడా అంటుంటాడు. మనకి వినపడదు. ఆత్మీయంగా చెవిటితనం వచ్చినప్పుడు వినపడదు కదా. మరి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పాలి. మరి చూడండి, కింద చదువు, 7వ వచనం చదువు తల్లి. ప్రభు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండుటకు, కళ్ళతో చూసి 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 పనికి మాలినవన్నీ కళ్ళు అపవిత్రం చేసుకుంటున్నాం. అశ్లీల చిత్రాలు చూసే వాళ్ళు ఉన్నారండి రక్షణ పొంది కూడా. దేవుడు అంటున్నాడు, అరే బాబా ఇది చూడటానికి కదయ్యా నేను రక్తం పెట్టి కొనుక్కుంది. ఆ హేమైనవి చూడటానికి కాదురా, నీ కళ్ళు నా రక్తంతో కడుక్కుంది. నన్ను దర్శించే ఆపేక్ష కలిగి ఉంటావని, నా మహిమను చూస్తావని, ఆ కన్నులతో దీనులను కనికరం కలిగిన చూపు చూస్తావని, విషపు చూపులు నిలపడానికి అసూయతో నిండిన చూపులు, కామంతో నిండిన చూపులు, అపవిత్రమైన చూపుల కోసం కాదురా నీ కళ్ళని నేను కొనుక్కుంది. పనికిమాలిన మాటలు చెవి కోసుకుంటారు కొంతమంది. ఆ ఇళ్లలో ముచ్చట్లు, ఈ ఇళ్లలో ముచ్చట్లు, వాళ్ళ ఇంట్లో సంగతులు, వీళ్ళ ఇంట్లో సంగతులు అంటే చెవి కోసుకుంటారండి కొంతమంది. ఏమి ఇంట్రెస్టో ఆ పనికిమాలిన వ్యర్థ సంభాషణలు వింటానికా నీ చెవుల కోసం నేను రక్తం పెట్టింది? కాదు, పవిత్రముగా ఉంటానికి, అపవిత్రమైపోవటానికి కాదు. ఎక్కడెక్కడ నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావో నీకు నీ మనసాక్షికి తెలుసు. నోటి ద్వారా నీకు అపవిత్రత అంటుతుందో, కళ్ళ ద్వారా అపవిత్రత అంటుతుందో, చెవుల ద్వారా అపవిత్రత లోపలికి వెళ్తుందో, లేకపోతే శరీరం ద్వారా అపవిత్రం అవుతున్నావో, ఎక్కడ నువ్వు అపవిత్రపరచబడుతున్నావో నీకు నీ వ్యక్తిగతంగా నీకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అపవిత్రంగా ఉంటానికి కాదు నిన్ను కొనుక్కుంది నేను, రక్తం పెట్టి నిన్ను కడుక్కుంది నేను. పరిశుద్ధముగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను. అలా కాకుండా బరి తెగించి నువ్వు అడిగేస్తే నువ్వు ఎవరిని ఉపేక్షిస్తున్నావో తెలుసా? నన్నురా. నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావో తెలుసా? నన్ను. నా ముఖం మీదనే తిరస్కరించి నువ్వు వెళ్ళి తప్పు చేస్తున్నావు. తెలుసా నీకు? చదువు అక్కడ. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని, ఉపేక్షించువాడు ఏం చేస్తున్నా? ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అది నువ్వు తాగుడికి పోయినా, వ్యభిచారానికి పోయినా, పనికి మాలే చూడటానికి పోయినా, ఏదన్నా చేయటానికి పోయినా, నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి పోయినా, ఎక్కడ ఏ విధంగా నువ్వు అడుగులు జారబోయినా నువ్వు ఫస్ట్ ఎవరిని తృణీకరిస్తున్నావో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన, మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే నువ్వు ఉపేక్షిస్తున్నావు, తృణీకరిస్తున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుణ్ణి అపేక్షించాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి. కానీ మనం ఆపోజిట్, మనల్ని మనం ఆపేక్షించుకొని దేవుణ్ణి కూడా ఉపేక్షిస్తాం. ఎప్పుడో రారు, అసలు రారు, రేర్. ఇప్పుడు వచ్చారు. అసలు
అమ్మో ఇంత మంచి చుట్టాలను పోగొట్టుకుంటే ఇంకా ఏమన్నా ఉందా, అసలు మర్యాదే నాది, వారం మిస్ కాకుండా పోతా, ఒక్క ఆదివారం మిస్ అయితే ఏంటంట అని నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టేసి చక్కగా ఇంటికాడ కూర్చొని వాళ్ళకు బిర్యానీ పలావులు చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు తృణీకరించబడ్డాడు. ప్రియులారా, ఊరక ఎగ్జాంపుల్ కోసం చెప్పి ఆ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో దేవుణ్ణి తృణీకరించి అడుగులేస్తూ ఉంటాం మనం. నేను చెప్తున్నా, యేసయ్య సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా దేవుణ్ణి తృణీకరించకుండా చూసుకో, ఉపేక్షించకుండా చూసుకో. నువ్వు ఎప్పుడు ఉపేక్షిస్తావో తెలుసా దేవుణ్ణి? నిన్ను నువ్వు ఆపేక్షించుకున్నంత వరకు నువ్వు ఇతరులని దేవుణ్ణి ఉపేక్షిస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నీ స్వీయత విషయంలో చచ్చిపోతావో, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం సాధన చేస్తావో, అప్పుడు దేవుణ్ణి నువ్వు ఆపేక్షిస్తావు, గౌరవిస్తావు, ఘనపరుస్తావు. నేను మీకు చాలాసార్లు చెప్పా మైకేల్ ఫారడే అనేటువంటి వ్యక్తి గురించి. గుర్తుందా? 2 అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను భ్రమింప చేయగలిగినట్లయితే అందులో విద్యుత్తు పుడుతుంది అనేటువంటి ఫార్ములాను కనుగొన్న వ్యక్తి ఆయన, మైకేల్ ఫారడే. ఈ కరెంటు డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ ఖచ్చితంగా సుపరిచితుడు మైకేల్ ఫారడే. దానికి ఆరంభకుడు ఆయనే. మంచి భక్తుడు, క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ఆయన కనుగొన్న దాన్ని ప్రదర్శనాత్మకంగా ఒకరోజు రాజు ఎదుట ప్రదర్శించే అవకాశం వచ్చిందట. బా, ఎక్కడ? ఆ దేశపు రాజు ముందు. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆదివారం మనకు పిలుపు వస్తే మనకి ఎట్టుంటుంది? అసలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి పిలుపు వస్తే అసలు ఆదివారం కూటం ఉంటుందా మనకి? అసలు అవసరమైతే మన ముఖ్యమంత్రి పిలిచాడంటే స్పెషల్గా అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా ఆదివారం పూటే. అన్నా, కొంచెం ప్రేయర్ స్టార్ట్ కాకముందు ఒక అడుగు తొందరగా వచ్చి నాకు ప్రార్థన చేయి, ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు అన్నా నన్ను. అమ్మ బాబోయ్, పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక అంతే. ఇక అయ్యగారు వచ్చాయా, ఎట్లా పోతావు? ఆదివారం అయితే ఓరే నీ ఆదివారం చల్లంగుండా, ఆదివారం అడిగిపోయిద్ది, చర్చి అడిగిపోయిద్ది, పాస్టర్ అడిగిపోతాడు. ముఖ్యమంత్రి అన్నా ఎందుకు పిలిచాడో ఏమో. అవునా? వెళ్ళడా? వెళ్ళవా? అదే ప్రధాని దగ్గర నుండి వస్తే, ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రానికి, ప్రధాని దేశానికి. మైకేల్ ఫారడేకి ఒక దేశానికి రాజు ముందు ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ ఛాన్స్ వస్తే ఆయన 1 hour ప్రోగ్రామ్, ఎక్కువ టైం ఉండదు వాళ్ళకి, పెద్దోళ్ళు కదా, ఎక్కువ టైము ఎక్కువసేపు స్పెండ్ చేయరు. అందుకని అంత 1 hourలో మొత్తం ఆయన కనుగొన్నది చెప్పాలా, అదంతా వివరించాలా, ప్రదర్శనాత్మకంగా చూపించాలన్నట్టు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, 1 hour అయింది. అది కంప్లీట్ కాకముందే రాజుగారు లేచి ఘనపరిచి శిరస్సు వంచి మోకాళ్ళ వరకు వంగి అభివాదం చేశాడు మైకేల్ ఫారడేకి. ఆయన చూపించే ప్రదర్శన కంప్లీట్, ఆయన ఉపదేశం కంప్లీట్ అవ్వక మునిపే ముగింపులో ఆయన లేచి అభివాదం చేశాడు ఈయనకి. తర్వాత ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. ఇక ఒక్కొక్కరు మైకేల్ ఫారడేని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మామూలు ఘనత కాదు. రాజే, ఎవడు ఎంతలా మునగాడొచ్చి కూడా రాజు ముందు తల వంచి కాలు మొక్కాలి, అభివాదం చేయాలి. రాజు నిలబడతాడు టీవీగా. అలాంటి రాజే ఇతనికి అభివాదం చేయటం అక్కడున్న వాళ్ళకే కాదు, టోటల్ అంతా దేశానికి ఆశ్చర్యం. అంత ఘనత అన్నమాట. రాజు, మన రాజే ఆయనకు అభివాదం చేశాడట, తల వంచాడట, అంత గొప్పది కనుగొన్నాడట మైకేల్ ఫారడే అని. ఏదో భజన ఉంటుందిగా. అయితే ఆ ప్రోగ్రాం అయిపోయింది, గంట
ఆ తర్వాత ఇక అందరూ లేచి వాళ్ళ ఆనందం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన అలాగా, ఆయన ఇలాగా, నిజంగా గొప్ప మేధావి, గొప్ప జ్ఞాని అని ఏదో ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. చాలాసేపు వీళ్ళు మాట్లాడిన తర్వాత మనందరం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మైకేల్ ఫారడే వచ్చి తన అభిప్రాయాన్ని కూడా చెప్తాడు అని పిలిస్తే ఆయన లేడు అక్కడ. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయన సన్నిహితులు ఒకరిద్దరికి తప్ప ఎవరికి తెలియదు. గంటసేపు ప్రోగ్రాం అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు భజన మొదలు పెట్టారు. ఆ భజన మొత్తం ఏది వినలా ఆయన. ఆ భజన ఏది వినలేదు బ్రదరు. మనమైతే అడుగు కదులుతాం. రాజంతటి వాడు మనల్ని పొగుడుతుంటే ఒక అంగుళం కదులుతాం అని పరవశించం లేదా? అట్లా ఉండదా? ఆనందపడతాం లేదా? అసలు లేడు అక్కడ. ఎక్కడికి పోయాడు అంటే ఈ కూటమి ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రోగ్రాం ఉందో ఇది అయిపోయిన మరో నిమిషం నుంచి తను రెగ్యులర్గా వెళ్ళే తన చిన్న సంఘంలో ప్రార్థన స్టార్ట్ అవుద్ది. తన ప్రేయర్కి వెళ్ళే మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. అందుకని రాజులని, అధికారులని, ఏమంటే అందరినీ ఆ స్టేజ్ మీద వదిలిపెట్టేసి ఈ రాజులందరికీ రాజైన వాని సన్నిధికి పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే చర్చికి వెళ్ళాడు సార్. అరే మనం ఇంతసేపు పోగొడుతున్నాం కదా, ఆయన వింటాడనే కదా. ఏమో అవన్నీ స్వీకరించాడు సార్. ఆయన వెళ్ళిపోయాడు. అసలు మనల్ని రాజు అంతటి వాడు గణపరిస్తే అంగుళం కూడా కదలం. అరే దులిపేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళుంటాడు? యేసుప్రభు చెప్పాడు కదా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో ప్రభువుని ప్రేమించు అని. మైకేల్ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. దేవునికి ఉపేక్షించటం మైకేల్కి ఇష్టం లేదు. దానికోసం అవసరమైతే రాజుల్ని కూడా ఉపేక్షించుకుంటాడు. రాజులు ఇచ్చే ఘనత తనకి, ఆ ఘనతని తనను తాను ఉపేక్షించుకుంటాడు. దేవుణ్ణి మాత్రం ఉపేక్షించడు. దేవుణ్ణి అంత ఘనపరిచాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయి చాలా కాలం అయినా ఇప్పుడు మన నోట కూడా ఆయన ప్రశంసించబడతానే ఉన్నాడు. ఏమండి అలా ఇష్టపడతాము మనం? భజన బృందం మనకు భజన స్టార్ట్ చేస్తే ఇష్టపడతామా మనం? లేకపోతే వదిలేస్తామా, తృణీకరించుకుంటామా? భజన ఆపండి, నన్ను పొగుడుతారేంటి, నాదేముంది అనగలరా? ఒకవేళ పైకి అలా అనకపోతే దేవుడు ఊరు కూడా అన్న భయంతో అన్నా షో చేసినా లోపల ఆనందంగానే ఉంటుందా? ఎట్లయినా నేను స్పెషల్ వెళ్ళే, ఎట్లయినా నేను అనిపిస్తానే ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఉపేక్షించడానికి సాహసించేటువంటి పనికిమాలిన ఆలోచన ధోరణి మనలో చావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమైపోయావు పౌలా అంటే నేనైతే చనిపోతుని. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే. దేవునికి మహిమ. దేవుణ్ణి మనం అపేక్షించాలంటే ఒకటి జరగాలి. దేవుణ్ణి మనం కోరుకోవాలన్నా, దేవుణ్ణి పిల్లలంగా ఇతరులను మనం ప్రేమించాలన్నా ఒకటి జరగాలి. ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం తృణీకరించుకోవాలి. ఎవడో కాదు, ఎదుటోడు కాదు, మనల్ని మనమే తృణీకరించుకోవాలి. మన స్వీయత విషయంలో, స్వాతిశయ విషయంలో విరిగిపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన్ని అపేక్షించగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, మన లైఫ్లో మొదటి స్థానం ఎవరిది? దేవునిది. రెండవ స్థానం ఎవరిది? పొరుగువాంది. మరి నీ స్థానం ఎక్కడా? నా స్థానం ఏడుంది? అసలు ఏడుంది? దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను.
దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము యేసుక్రీస్తులో, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన. దేవునికి మహిమ. మనల్ని మనం అపేక్షించుకుంటే ఎవరిని ఉపేక్షిస్తాం? అందరూ చెప్పండి, నోరు తెలిసి. మనల్ని మనం అపేక్షించుకొనుటయే దేవుణ్ణి ఉపేక్షించుట. అట్లా కాకుండా మనల్ని మనం ఉపేక్షించుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం హృదయపూర్వకంగా ఆయన్ని అపేక్షిస్తున్నామని. అలా అపేక్షించినప్పుడే ఇక మన విషయంలో మనకు పట్టింపు ఉండదు, గొప్ప తలంపు ఉండదు, గొప్ప ఆలోచన ఉండదు, మన మీద మనకి జాలి ఉండదు, మన మీద మనకి రెస్పెక్ట్ ఉండదు. కానీ 100లో 88 మంది తమను తాము ఆపేక్షించుకొని దేవుణ్ణి ఉపేక్షించే వాళ్ళే ఉన్నారు. ఏ 12 మందో తమను తాము ఉపేక్షించుకొని దేవుణ్ణి అపేక్షించే వాళ్ళు ఉన్నారు. యేసయ్య ఒక కోరిక కోరాడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా ప్రతి దినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఎవరిని ఉపేక్షించుకొని? తనను తాను ఉపేక్షించుకొని. ప్రతిరోజు అండోయ్, సంవత్సరానికి ఒకసారి చెప్పలా, క్రిస్మస్ పండగకి చెప్పలా, ఈస్టర్ పండగకి చెప్పలా, తెలుసా? గుడ్ ఫ్రైడేకి చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? ఎవ్రీడే, ప్రతిదినము. అందుకే పాడాడు భక్తుడు, దినదినము చనిపోవుచున్నాను. ఎలా చెయ్యని వాడు అసలు నన్ను వెంబడించేవాడే కాదన్నాడు. ఇలా చెయ్యని వాడు అసలు నా శిష్యుడే కాడన్నాడు. యేసు శిష్యులలో యేసుకు శిష్యుడిగా ఉండగోరిన వానిలో ఉండవలసిన ప్రప్రథమ లక్షణం, మొట్టమొదటి లక్షణం, ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకోవాలి, తనను తాను తృణీకరించుకోవాలి. దాన్ని చెప్పకనే చెప్పాడనమాట. 2 ఆజ్ఞలు అంతే. నీ దేవుణ్ణి ప్రేమించు, పొరుగుణ్ణి ప్రేమించు, అంతే. మరి నా సంగతి ఏంది ప్రభు అంటే నోరు మూసుకో అన్నాడు. సింపుల్గా అర్థమైద్దని చెప్తున్నాను, ఇంకంతే. మరి నా సంగతి ఏంది ప్రభువా? నేను మనిషిని కాదంటే ఎవడు కాదన్నాడు? మనిషివని. మనిషివి కాదని ఎవరన్నారు? నిన్ను మనిషివే. మరి నా సంగతి ఏంది? ఏం లేదు, నోరు మూసుకో, అంతే. అంతేనంటావు. ఇక నిన్ను ప్రేమించుకోవటం అని ఇక పక్క వాళ్ళ బాగు చూసుకోవటం, ఇక నా సంగతి ఏం లేదంటావు. అప్పుడు దేవుడు అంటే, ఒరే పిచ్చోడా, నేను చెప్పిన ఈ 2 నువ్వు పక్కాగా ఫాలో అయితే ఇక నిన్ను గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను గౌరవించి అనుసరించు, నువ్వు నన్ను ప్రేమించు నాన్న, నేను చూసుకోకపోతే అప్పుడు అడుగురా నిన్ను అంటాడు. నమ్మకం ఉందా మీలో? ఎంతమందికి ఉందండి? మీ మీద మీకు ప్రేమ ఉందా? లేకపోతే నిజమేనా? అమ్మో బంగారం, అమ్మో బంగారు తల్లులు, మీరు చెప్పండి అన్నా. అవునా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకున్నారా? లేదు కదా. ఇక నుంచి చేయండి ఆ పని.
ఇక నుంచి చేయండి. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. అవునా? ఎప్పుడు మన ఆంతర్యంలో ఇది ఉండాలి. ఏముందయ్యా నా దగ్గర, ఎందుకు పనికొస్తాను నేను? ఇలాగ చేస్తే నాకు ఘనత వచ్చింది. నాకెందుకయ్యా ఘనత? ఏదొచ్చినా నా జీవితం ద్వారా నీకే ఘనత రావాలి. నీకు మహిమ వస్తే అంతే చాలు ప్రభువా. నిన్ను ఘనపరుచుకుంటే నాకు అదే తృప్తి, అదే ఆనందం అయ్యా. నన్ను జనం పొగుడుతున్న దానికంటే నేను చేసే చర్య వల్ల జనులు నిన్ను ఘనపరుస్తుంటే అది నాకు వీణుల విందుగా ఉంటుంది ప్రభువా. అది నాకెంతో ఇంపుగా ఉంటుందయ్యా. ఏమిరా, నిన్ను ఘనపరిస్తే నీకు ఆనందం ఉంటుందా? ఎందుకు ప్రభువా? వాళ్ళు వెర్రి కాకపోతే ఏముందయ్యా? నన్ను ఘనపరచడానికి ఘనతకు తగినది ఏమున్నది నాలో? ఏదన్నా ఉంది అంటే అది నువ్వు ఇచ్చిందేనాయే. ఏదన్నా నేను ఒక మంచి పని చేశానంటే అది నీ దయతో నువ్వు ఇచ్చిందే, నువ్వు నేర్పిందే, నువ్వు సాయం చేసిందే. ఎవరికన్నా ఒక బేదకి నేను దానం చేశానంటే నువ్వు ఇచ్చిందే. ఎవరికైనా తెలియని విషయం చెప్పానంటే ఆ జ్ఞానం నువ్వు ఇచ్చిందే. ఎవరైనా ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నానంటే ఆ శక్తి నువ్వు ఇచ్చిందే. మరి నాదేముందని నేను వాళ్ళని ఘనపరిస్తే స్వీకరించాలయా? అన్నీ ఏదో మరుగు నుండి నువ్వు అందిస్తూ ఉంటే ఏదో మీడియేటర్ లాగా, మధ్యవర్తి లాగా వాళ్ళకి ఏదో నేను కనపడుతున్నా, కానీ అసలు అంతా నీదేలే. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువును వీనికి శక్తినిచ్చినట్టు మీరు మా తట్టే అలా తేరి చూచుచున్నారు. మీరు ఎవని సిలువ వేసి చంపితిరో ఆ నజరేయుడగు యేసు నామమున వీడు కాళ్ళు బాగుపడ్డాయి. కాబట్టి మీరు చూడాల్సింది ఆయన వైపు, మా తట్టు కాదు. మేము ఎవరిని ప్రకటిస్తున్నామో ఆ యేసు వైపు చూడండి అన్నాడు. అంతమంది వచ్చి భజన మొదలు పెడితే సింపుల్గా భజనని తృణీకరించేసి దేవుని వైపు తిప్పేశారు. ఈరోజు కొంచెం భజన వచ్చే అవకాశం ఉన్నా పోనీయకుండా స్వీకరించేటువంటి పరిస్థితుల్లో అనేకులు కనబడుతున్న పరిస్థితి ఉంది. ఆ దరిద్రం మనలో కూడా జొరబడిద్ది, రానియకూడదు. చెప్పండి, మన స్థానం ఎక్కడ? దేవుణ్ణి ప్రేమించు మొదటి ఆజ్ఞ, పక్కవాడిని ప్రేమించు రెండవ ఆజ్ఞ. అంటే దేవుడి గురించి ఆలోచించు, పొరుగవాళ్ళ గురించి ఆలోచించు. ఇదే మాట ఇంటికి పోయి ఓ స్త్రీ నీవు నీ భర్తతో చెప్పావనుకో, ఏందమ్మా ఏంది అంటాడు. ఇవాళ దేవుడు చెప్పాడండి, ఫస్ట్ ఆయన గురించి ఆలోచించాలంట, తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించాలంట. మరి మన సంగతి ఏందమ్మా? మన సంగతి ఏం లేదంట, మనం చచ్చిపోవాలంట. అట్లయితే నిన్నే సావగొడతా ముందు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ పురుషుడా, నీవు నీ ఇంటికి వెళ్ళి ఇదే మాట చెప్పావనుకో, అమ్మాయి దేవుడు ఈరోజు ఇలాగ మాట్లాడాడు, మనం దేవుని గురించి ఆలోచించాలంట, పక్క వాళ్ళ గురించి ఆలోచించాలంట. అంటే ఏమండి, మరి మన సంగతి ఏమిటి? ఆల్రెడీ నువ్వు చేసే పని అదే కదండి, నువ్వు మా గురించి ఆడబట్టించుకున్నావులే, ఆల్రెడీ నువ్వు ఫాలో అయ్యేదే మాకు చెబుతున్నావు ఇప్పుడు, అంతే అండి అనేయొచ్చు కదా. కానీ ఇది వాస్తవం. మరి నేను చెప్పింది కదా, యేసయ్య చెప్పింది. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? మీరే అడగండి పోయి, ఇంటికి పోయి. అదేంటి ప్రభా, మూడో ప్లేస్ నాది కదయ్యా, పెట్టలేదు ఏంది అసలు? 3 ఆజ్ఞలు ప్రభా, నిన్ను పక్కోడిని అసలు నా ప్లేసే లేకుండా చేసావేంది అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, నీ ప్లేస్ ఎక్కడికి పోయిందిరా? నీవు నాలో ఉన్నావు, నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా. నా జీవం దాచీతివే నా జీవిత కాలమంతా, ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచీతివే నా జీవిత కాలమంతా, ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచీతివే. చివరి చరణం పాడదామా? స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా,
నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. చెప్పు గడి చెప్పు. అది మనల్ని మనం తృణీకరించుకున్నటలో, మనల్ని మనం ఉపేక్షించుకున్నటలోనే మనం సఫలత పొందవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకి నేను శిష్యుణ్ణి అని చెప్పుకునేవాడే ఖచ్చితంగా ఉండాల్సిన కొలత ఇది. నీ తలంపుల్లో ఎక్కువ గుర్తుపెట్టుకో. నంబర్ 1, ఆయనే ఘనతకు పాత్రుడై ఉండాలి. రెండవది, ఇతరులను నువ్వు గుర్తించాలి తప్ప నిన్ను గూర్చి నువ్వు అపేక్షించుకొని రాదు. నీ స్థానం అయితే ఏమైపోయింది అంటే, ఇప్పుడు షాలేము రాజు అని నేను ఉన్నాను, నేను నా విషయంలో నేను ఆపేక్ష కలిగి ఉన్నాను అనుకో, 2 జరుగుతాయి. నా కోసం నేను దేవుణ్ణి ఉపేక్షిస్తాను, ఇతరులను ఉపేక్షిస్తాను. నేను చనిపోయాను అనుకో, అప్పుడు 2 జరుగుతాయి. నేనంటూ శూన్యం అయిపోయాను కనుక దేవుని మహిమ కొరకు నా బ్రతుకుంటుంది, ఇతరుల క్షేమం కొరకు నా జీవితం ఉంటుంది. నాలో నేననేవాడిని బతికున్నాను అనుకో, ఇక మిమ్మల్ని అందరినీ వాడుకోవటం జరిగిద్ది. మీకోసం బతకటం కాదు, దేవుణ్ణి కూడా వాడుకోవటం జరిగిద్ది. ఎందుకు? నా కోసం. క్లారిటీ ఉందా? ఏమన్నా అభ్యంతరంగా ఉందా? చెప్పిన మ్యాటర్లో క్లారిటీ ఉందా? ఎంతమందికి ఉంది? పర్వాలేదు, కాస్త విషయం ఉన్నట్టే మీ దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు శిష్యుడుగా ఉండగోరిన వానికి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఇది. దాన్ని మనం మిస్ అయితే అసలు మనం ఆయన శిష్యులమే కామని చెప్పేశాడు. కాబట్టి మనం దేవుడు అప్పగించినటువంటి 2 ఆజ్ఞలను పక్కా ఫాలో అవ్వాలి. ఏమిటి అంటే, ఆయనను ప్రేమించాలి. రెండవది, ఆయన చెప్పిన 2వ ఆజ్ఞ ఇతరుల క్షేమాన్ని. హైందవ సాహిత్యంలో కూడా ఒక మాట అంటారు, పరోపకారార్థం ఇదం శరీరం అని. ఇతరుల కొరకు మనం జీవించాల్సి ఉంది అని. దేశభక్తుల్లో చాలామంది తమ కోసం తాము చనిపోలా. బ్రిటిష్ గవర్నమెంట్ ఎదుర్కొని చాలామంది ప్రాణాలు తీస్తే, ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరూ ఎవరి కోసం ప్రాణాలు పెట్టారో తెలుసా? స్వాతంత్రోద్యమంలో తమ కోసం కాదు, సాటి వారి కోసం, పొరుగు వారి కోసం. అరే, దేవుణ్ణి ఎరగని ఒక అన్యజనుడుగా ఉన్న సామాన్య మనుషుడే దేశభక్తి కోసం, సమాజం కోసం, ప్రజల కోసం అసూలు బాస్తే, నిండు జీవితాలు పణంగా పెట్టి బలైపోతే, దేవుణ్ణి ఎరిగి యేసు శిష్యులంగా ఉన్న మనం మరి ఇంకెంత అంకితం అవ్వాలో చూడండి సాటి మనుషుల క్షేమం కోసం. ఈరోజు మీలో చాలామంది అట్టివారై ఉన్నారు. అందుకు సంతోషించి దేవుని మహింపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించారో, అమితంగా ప్రేమించారో. రెండవది, ఆయన చెప్పిన మాట చొప్పున నశించిపోతున్న ఆత్మలను ప్రేమించి పొరుగువారి రక్షణ కోసం మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. నాకు తెలుసు మీలో అనేకులు అట్టివారై ఉన్నారు. మరి మీ సంగతి ఏమిటంటే, మీరు ఆలోచించలా. ఏదో బతకటానికి అంత తిండి దొరుకుతుంది, కట్టుకోవటానికి, సిగ్గు కప్పుకోవటానికి అంత వస్త్రం దొరుకుతుంది, కిరాయిదో సొంతతో నిలువ కొంత నీడ దొరికింది, చాలు, ఇంతే. ఆ రోజులు కష్టపడి వెట్టి చాకిరి చేసుకొని కుటుంబాన్ని రొటేట్ చేసుకుంటూ విశ్రాంతి పొందే రోజు ఒక ఆదివారం దొరికితే, ఆ ఆదివారం 5 గంటల నుండి, మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటల నుండి, 6 రోజులు పనిచేసేదేమో 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, పొద్దున్నే 9 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల వరకు వర్క్ చేస్తారు మామూలుగా.
ఆదివారం అసలు పనంతా పక్కన పెట్టి హాయిగా రెస్ట్ తీసుకోవాలి, చక్కగా చికెన్ బిర్యానీ తెచ్చుకొని తిని హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన ఆ రోజున, అనగా ఈ రోజున తెల్లవారుజామున 3 గంటలకు లేచి రెడీ అయ్యి 5 గంటలకల్లా దూరాల నుంచి ఇక్కడికి చేరి ఆరాధన ప్రారంభానికల్లా అందుబాటులో ఉండి, మొదటి కూటం అయిపోయి, రెండవ కూటం అయిపోయి, అంత ఆఖరి వ్యక్తి కూడా వెళ్ళిపోయి మొత్తం శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ఎక్కడక్కడ సర్ది అందరూ ఇళ్ళకు చేరేటప్పటికి సుమారుగా 5 నుంచి 6 గంటలు, ఇక్కడ బయలుదేరేటప్పటికి 5 అవుద్ది, ఇల్లు చేరేటప్పటికి 6, 7. అంటే విశ్రమించాల్సిన ఆ ఒక్క రోజు కూడా మిగిలిన రోజులన్నిటికంటే ఎక్కువగా కష్టపడి మీరు అంకితమై సేవ చేస్తున్నారు చూడు. నేను అనుకుంటా వీళ్ళకి రెస్ట్ వద్దా, వాళ్ళ గురించి వీళ్ళేం ఆలోచించరు, అసలు వీళ్ళ గురించి ఏం పట్టించుకోరా. చక్కగా ఏదన్నా చికెన్ తెచ్చుకుందాం, ఈరోజు తిందాం, ఏదో 2 కూటాల్లో కూటానికి పోయి హాయిగా హాజరైపించేసుకొని స్తోత్రం హల్లెలూయా గ్లోరీ టు లార్డ్ అనుకుంటా, ఏదో చెప్పుకుంటా పోయి హాయిగా ఒక ముద్ద తిని బబ్బవచ్చు కదా. ఏం పట్టించుకోరు. పొద్దునానంగా వచ్చి అరే సాయంత్రం పొద్దుపోయిందాకా చేసి 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 వెళ్ళిపోతాం. మళ్ళీ నేనేం పైసలు ఇచ్చేవాడినా, తమ్ముడు ఆ కూటం అయిపోగానే అంతా వాకిట్లో నిలబడారా బాయ్దా దా ఎంత నీ ఏమంటే ఎంత అని పైసలు ఇచ్చేవాడినా. ఆహా, వాళ్ళ కష్టార్జితం మీ కష్టార్జితంలో నుండి మళ్ళీ తీసుకొచ్చి 10వ భాగం నా చేతికి ఇచ్చి, మరి చెప్పండి లేరా మీలో? ఆల్రెడీ మీరు అదే మెట్టులో ఉన్నందున సంతోషిస్తున్నాను. దేవునికి మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను వెంబడించువారు 1000 కొద్ది మనుషులు ఉన్నా అందులో 100 కొద్ది మనుషులు 1500 నుండి 2000 మంది వరకు తమను తాము ఉపేక్షించుకున్న గొప్ప బిడ్డల్ని, తమ విషయంలో తమకు ఏ గుర్తింపు ఘనత గౌరవం ఆశించకుండా, నేను పట్టించుకోకపోయినా పలకరించకపోయినా, ఏదో ఒక 100 మంది, ఒక 150 మంది, ఒక 200, ఒక 500 లోపు అంటే పరిచారకుల్ని గుర్తించవచ్చు. ఇంత సమూహంలో పరిచారక బృందం మొత్తం కూర్చుంటేనే మనిషిని పలకరించడానికి సాయంత్రం పట్టిద్ది. మనిషిని పలకరించి ఎట్లా ఉన్నావు, ఏంటి సంగతులు, మంచి చెడ్డ అని మాట్లాడేటప్పటికి ఈ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చివరి వ్యక్తికి పోయేసరికి సాయంత్రం అయిపోవచ్చు. మధ్యలో 2 సార్లు తినాల్సి వచ్చింది. అంత సమూహాన్ని నేను పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా, వాళ్ళ సాధక బాధలు వినకపోయినా దేవునికే చెప్పుకుంటూ నాతో కలిసి చెయ్యగలిపి తమ్మును తాము ఉపేక్షించుకొని కష్టపడుతున్న నీతిమంతులైన పిల్లలు, తమలో క్రీస్తును కలిగి ఉండి బ్రతుకుతున్న పిల్లలు అనేకులను దేవుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యుడిగా ఫీల్ అవుతా ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారా వాళ్ళని? చూపిస్తా మీకు. చూస్తారా? లైవ్లో వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? చూడండి, మీకు కూడా చూపిస్తా. తర్వాత వచ్చే వాళ్ళు కూడా చూస్తారులే. చూడండి, నేను చెప్పేది ఒట్టిదో నిజమో మీకే అర్థమైంది. ఎంతమంది ఉన్నారు అలా చేసేవాళ్ళు? తమను తాము ఉపేక్షించుకొని ఏ ఘనతను ఆశించక, ఈ లోక సంబంధంగా ఏ గుర్తింపులు కోరుకోకుండా, బాత్రూములు గడిగే దగ్గర నుండి మళ్ళీ గొప్పవాళ్లే, తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళకున్న క్యాడర్లో వాళ్ళు గొప్పోళ్లే, ఘనంగా జీవించినటువంటి వ్యక్తులే అయినా కూడా బాత్రూమ్ గడిగేదానికి కూడా తమ్మును తాము తగ్గించుకొని ఉపేక్షించుకొని ఆ బాత్రూమ్ గడిగే పరిచర్య దగ్గర నుండి సకల పరిచర్యలు, కాలే సాంబారు పోసుకున్నారు, అదిగో ఆహారం పరిచర్య చేసే స్త్రీలు చూడండి. ఇంక వరుసగా ఫొటోస్ పడతా ఉంటే చూడండి. ప్రభు బల్లారాధన గిన్నెలు శుభ్రపరిచే పరిచర్య. అరే పరిగెత్తవాకరా, గంట సేపైనా పర్వాలా, నిదానంగా చూపించరా. ఇంతవరకు చూపించలా, ఇప్పుడు చూపిస్తున్నా. తమ్మును తాము ఉపేక్షించుకొని దేవుని మహిమను వెతికినటువంటి దేవుని పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన నమ్మకమైన దేవుని పరిచారకులు అందరూ చూడాలి. నేను నిలిచే ఈ స్థానం శుభ్రపరిచి ఇక్కడ ఉపచారం చేసేటువంటి బిడ్డలు, బలిపీఠం శుభ్రపరిచే పరిచర్య,
ప్రభు బల్ల పరిచారకులు, వాటిని శుభ్రం చేసే పాత్రలు, వీళ్ళు కూడా ప్రభు బల్లారాధన గిన్నెలు శుభ్రపరిచే పరిచర్య, మందిరం శుభ్రపరిచే పరిచర్య, టీము రోజు వీళ్ళు. ఆదివారం ఒక బ్యాచ్, ఇక రోజు డైలీ వచ్చి దేవుని సన్నిధి మొత్తాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు. మందిరం శుభ్రపరిచే పరిచర్య. చూడు, ఆహారం తయారు చేసేవాళ్ళు, ఫుడ్ రెడీ చేసే బృందం. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చూడండి. దేవుని సంఘానికి వెళ్ళానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను కాదు. నువ్వు చేస్తున్నావా దేవుని పరిచర్య? ఆహారం రెడీ చేసి వేల కొద్ది మంది ప్రజలకు, ఇంచుమించు 10,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు ఫుడ్ రెడీ చేసి ఇచ్చే వ్యక్తులు వీళ్ళు. ప్రతి ఆదివారం, శుక్రవారం మందిరం బయట శుభ్రం చేసే పరిచర్య, మందిర సరౌండ్స్ చుట్టుపక్కల పరిచర్య, అవుట్లైన్స్ మొత్తం క్లీన్ చేస్తారు వీళ్ళు. ఆహారం తిన్న తర్వాత ప్లేట్స్ ఉంటాయిగా, అవి మొత్తం తీసుకెళ్ళి వీళ్ళు శుభ్రం చేస్తారు. ప్లేట్స్ గడిగే పరిచర్య సపరేట్. ఈ బృందం తీసుకెళ్ళి ఆ ప్లేట్లన్నీ శుభ్రం చేస్తూ ఉంటే మళ్ళీ లైన్లోకి వస్తూ ఉంటాయి. అనేక మంది తింటూ ఉంటారు అన్నమాట. చూడు వీళ్ళు ఎంత బ్యాచ్ ఉన్నారో. నాలుగు బృందాలా, 5 బృందాలా ఇప్పుడు వచ్చినాయి? 4 బృందాలు. వీళ్ళందరూ కూడా చాలా ప్లేట్స్, మరి అన్నీ తీసుకెళ్తా ఉండాలా, క్లీన్ చేయాలా, మళ్ళా తెచ్చి పెడతా ఉండాలా. అది చక్రంలా తిరుగుతూ ఉంటుంది. చూడు ఎంత బ్యాచ్ ఉన్నారో చూడు. ఇది ఓన్లీ ప్లేట్ సెక్షన్లో ప్రజల్ని కూర్చోబెట్టే పరిచర్య. వీళ్ళు లేకపోతే ఎవరు ఎట్టబడితే అట్టు కూర్చుంటారు, పద్ధతి పాడు లేకుండా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కూర్చుంటారు. కొంతమంది సోషలిజం ఎక్కువ, జరగా అనుకుంటూ కూర్చుంటారు. అందుకనే ఆ దరిద్రం లేకుండా వాళ్ళు ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ కూర్చోబెడతారు. ఆహారం ప్రజలకు వడ్డించే పరిచర్య. ఈ వడ్డించే వాళ్ళు ఎన్నిసార్లు సాంబార్ పోసుకున్నారో కాళ్ళ మీద, కాలే సాంబార్. ఆ టెన్షన్లో చూడండి, వడ్డించే బ్యాచ్. నాలుగు ఫొటోస్ వచ్చినాయి, 5 ఫొటోస్. వడ్డించే బృందం. అదిగో మొత్తం వడ్డించే బ్యాచ్. నీళ్లు పోసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు. అదిగో సండే స్కూల్ బృందం, చిన్నపిల్లలకి సండే స్కూల్ పరిచర్య చేసేటువంటి బిడ్డలు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని మరి స్వీకరించి వాళ్ళందరికీ దేవుని ప్రకటించేటువంటి పాత్రలు. మళ్ళీ ఆ ఫోటో రిటర్న్ అయింది. ఇంకో బ్యాచ్ అయింది. ఓకే, సపరేట్. ఆహారం ప్రజలకు వడ్డించే పరిచర్య. ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు? చూస్తారా లేకపోతే వద్దులే అంటారా? మీకు విసుగు పుట్టింది, లైవ్లో ఉన్నోళ్ళు చూస్తారు. దేవునికి స్తోత్రం. చూపించరా. నా కష్టం వృధాగా పోలేదురా, నా ప్రయాస వేస్ట్ కాలేదురా. తమను తాము ఉపేక్షించుకొని నా యేసయ్యను ప్రేమించిన గొప్ప బృందం నాకు. అదిగో ఈరోజు ఆ మధ్యలో నిలిచిన చిన్నోడు ఒకసారి చూపించిన నా అది బాధాకరమైన, విషాదకరమైన విషయం. అది ఆ మధ్యలో ఉన్నాడు చూడండి. ఆ తమ్ముడు ప్రభునందు నిద్రించాడు. నిన్నటి రోజున నిద్రించాడు. తమ్ముడు యాక్సిడెంట్లో తను కన్ను మూశాడు. ఆ సపరేట్ ఫోటో ఉంది నాన్న. తేజ అదిగో తేజ ఇక మనకి లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. తేజ ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్స్లో వచ్చి ఫ్యాట్ కొడతాడు కదా, రిథమ్ ఫ్యాట్ కొడతా ఉంటాడు. తేజ నిన్నటి రోజున కన్ను మూసాడు తమ్ముడు. రేపటి రోజున ఆయన కార్యక్రమం ఉంది. చాలా వేదనగా ఉంది. ప్రతి మీటింగ్ మంది బయట మీటింగ్స్ కానీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ తప్పనిసరిగా వస్తాడు. ఆ టీముని బయట నుంచి తెచ్చే టీముని కూడా తేజాన్ని తీసుకొస్తాడు. దాదాపు
తనకి 16 సంవత్సరాల ప్రాయం నుండి అంతే 16-17 ఏళ్ల వయసు నుంచి నన్ను ఫాలో, అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి వచ్చి నాతో పరిచర్యలో ఉంటాడు. ప్రభు చిత్తమైంది, దేవుడు ఊహించని రీతిలో ఆ బిడ్డని తీసేసుకున్నాడు. ఆ తమ్ముడు అది బయట స్టేజీ బృందంలో తను మెయిన్ పాత్రగా ఉంటాడు. ఆ కుటుంబం ఓదార్పు కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. తేజ ఫోటో అయినా గుర్తుపట్టారా తమ్ముడిని మీరు? స్టేజీ మీద నాతో పాటు ఉంటాడు, ఆ రిథమ్ ప్యాడ్ ప్లే చేస్తాడు. తేజ ఫోటో అయినా చూడండి, మీకు గుర్తొచ్చాడో లేదో తమ్ముడు. ఇక్కడ పెట్టినప్పుడు ఆ పక్కన కూర్చుంటాడు. ఫేస్ క్లియర్గా కనపడేది, లేకపోతే ఆ టీంలో ఉన్నది, ఆ టీం ఫోటోవే. దావీదు కుమారుడా పాటిన్నారా? అందులో రిథమ్ ప్లే చేసినోడు. మధ్యలో ఉన్నాడు చూడండి, టక్ చేసి ఉన్నాడు. అందరూ మామూలుగా ఉన్నారు, మధ్యలో టక్ చేసుకొని ఉన్నాడు ఆ తమ్ముడు. సో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆ తమ్ముడు ఆయనైతే దేవుని మహిమలోకి వెళ్ళాడు. తమ్ముడు బాప్తీసం కూడా తీసుకున్నాడు. ఆ తమ్ముడు ఒక దైవజనుని సంతానం. మరి దైవజనునికి ఉండే అగ్ని పరీక్షల్లో ఇదొకటి. అయితే ఇక్కడ లేడు కానీ మహిమలో ఉన్నాడు. ఇంకా తొందరలోనే ప్రభుతో పాటు మళ్ళా వచ్చి మనతో కలుస్తాడు. ఆ నిరీక్షణ మనకుంది. రాజులకు లేని నిరీక్షణ మనకుంది. ప్రస్తుతం వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మహిమలో ఎంతో ఆనందపడతా ఉంటాడు, భక్తులందరినీ కలుసుకొని పండుగ వాతావరణంలో ఉన్నాడు. తేజ పండుగ వాతావరణంలో ఉన్నాడు. ప్రభు పాదాల చెంతకు వెళ్ళాడు, ప్రభువుని చూశాడు, ప్రభుతో కలుసుకున్నాడు. ఇంతవరకు వాక్యంలో మనం ఎవరి గురించి అయితే ప్రకటించామో భక్తులు, వాళ్ళందరినీ కూడా కన్నులారా ఇప్పుడు చూసుకునే అద్భుతమైనటువంటి ఆనందకరమైన ఘట్టంలో తేజ ఉన్నాడు. కానీ భౌతిక ఎడబాటును బట్టి మనకు దుఃఖం ఉంది, కుటుంబానికి కూడా దుఃఖం ఉంది. మంచి కుమారుడు, తండ్రికి అల్లరి చిల్లరి కొడుకు కాదు, దేవునితో గడిపే మనసు ఉన్నటువంటి వాడు, ప్రార్థనాపరుడు, భక్తి కలిగినవాడు. ఏదో ఒక చిన్న రీజన్ అన్నట్టు ఏదో ఒక చిన్న వంక చూపించి ఆ బిడ్డను దేవుడు తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావు అని అడగటానికి మనకు దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే తీసుకున్న దేవుడు తిరిగి ఇవ్వటానికి సమర్థుడు. ఎక్కడికి తీసుకున్నాను? నా దగ్గరికే కదా తీసుకున్నాను, నా ఇంటికే కదా పిలుచుకున్నాను. ఆ బిడ్డ అంతవరకు ఉండటం క్షేమం, ఆ తర్వాత క్షేమం కాదు. అందుకని నేను తీసుకున్నాను. కొద్ది కాలం తర్వాత మళ్ళా చూపిస్తా కదా, మీతోనే ఉంటాడు కదా, ఎందుకు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటాడు తండ్రి. అడగరాదు మనం, నీ చిత్తం ప్రభా నీకే స్తోత్రం అనాలి. కాబట్టి తేజ ఫ్యామిలీ కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. ఇంకా మీరు మన కుటుంబంలో తేజాన్ని చూడలేరు. అయితే తేజ తమ్ముడు ఉన్నాడు, చిన్నోడు. ఆ తమ్ముడికి ఆ పరిచర్య అప్పచెప్దాం. సరే, ఆ ఫ్యామిలీ కోసం చిన్న ప్రేయర్ చేద్దాం, ఇప్పుడే చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు ప్రభువా, వందనాలు. నీ దాసుడు తేజ నాయనా నిన్ను నమ్మి విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందాడు. సత్యం ఎరిగిన వాడే ముందే జాగ్రత్త పడ్డాడు నాయన. ఎప్పుడు కన్ను మూస్తానో తెలియదు గనుక, ఎప్పుడు నా ప్రభు నన్ను పిలుస్తాడో తెలియదు గనుక ఆయన నన్ను అక్కడికి పిలవక మునిపే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన పాత్రనై నేను సిద్ధంగా ఉండాలని నీ దాసుడు నా ప్రభువా తన్ను తాను ఆయత్తపరుచుకున్నాడు. యేసయ్యా, నిన్ను నమ్మి రక్షణ పొంది నీ మార్గంలో నడుస్తున్న నీ ప్రియకుమారుని నీ మహిమలోకి తీసుకున్నావు, వందనాలు ప్రభువా. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశావని అడిగే దమ్ము ధైర్యం మాకు లేదు, కానీ ఒక్క నిరీక్షణ మాకుందయ్యా. తేజ అయితే చనిపోలేదు నాయన, మరణించలేదు, కానీ నీ యందు నిద్రించాడు, నీ మహిమలో ఉన్నాడు. పౌలు, పేతురు, యోహాను, యాకోబు, అబ్రహాం, ఇసాకు తదితర భక్తులు, సమూయేలు, యోవేలు లాంటి ప్రవక్తలు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి భక్తులు వాళ్ళని కలుసుకొని, పాత క్రొత్త నిబంధనలోని భక్తుల్ని కలుసుకొని ఎంతో పరవశించి ఆనందకరమైన ఘట్టములో మనోహరమైన స్థలములో తను ఉన్నాడు ప్రభు. వాక్యం ఎరిగిన మేము ఈ సంగతి ఎరుగుదుము నాయన. అందుకే నిన్ను స్తుతించకుండా ఉండలేకపోతున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వేదంలో కూడా భౌతిక ఎడబాటును బట్టి కొంత దుఃఖము మాకుంది, కుటుంబానికి ఉంది ప్రభువా.
నీ బిడ్డ లేని స్టేజిని, బలిపీఠాన్ని ఊహించలేకపోతా ఉన్నావు. కానీ అది నీ చిత్తము, నీ సంకల్పమై ఉంది. నీకు వందనాలు. తన స్వార్థం ఆలోచించలేదు, తన సుఖాలు సంతోషాలు ప్రక్కన పెట్టేసి ఆ బిడ్డ తిన్నాడో తినలేదో రాత్రి మగళ్ళు, ఒక్కోసారి మధ్యరాత్రి అన్నం తినే పరిస్థితి. నాయన నీ పరిచర్యకు వెళ్ళి నీ నామాన్ని ప్రజలు కీర్తిస్తున్నప్పుడు తనకు తెలిసిన తలాంతులను ఉపయోగించి నేను మహిమపరుస్తూ కేవలం నీ మహిమలోనే తన శేషమంతా, తన జీవితం అంతా కూడా ఖర్చు చేశాడు నా ప్రభువా. పసిప్రాయము నుండి, ఊహ తెలిసిన నాట నుండి నీ కొరకు అంకితమై కష్టపడ్డాడు నా ప్రభువా. డేవిడ్ బ్రైనార్డ్ లాగా, శామ్యుయల్ మోరిస్ లాగా నీ దాసుని నీవు పిలుచుకున్నావు. నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని ఆదరించు, ఓదార్చు, ధైర్యపరచు. తల్లిదండ్రులకు మనోనిబ్బరాన్ని దయచే. తోడబుట్టిన సోదరులకు కూడా ఆదరణ కలిగించు. నీవు ధైర్యపరిచి నీవు నిరీక్షణను గుర్తు చేస్తే తప్ప ఆదరణ పొందలేరు ప్రభువా. కొద్ది కాలపు ఎడబాటు తర్వాత మేము అలా కలుసుకోబోతున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యో, ఇంకెంతో దూరము లేదు, నీ రాకడ బహు సమీపమై ఉన్నది నా ప్రభువా. నీ రాకడలో మేము నీ బిడ్డను ఎదుర్కొంటాం, కలుసుకుంటాం, నీతో పాటు చూస్తాం ప్రభువా. ఇక ఎప్పటికీ విడిపోకుండా మహిమలో మేము శాశ్వతంగా నీతోనే ఉండిపోయే అద్భుతమైన ఘట్టము రాబోతుంది. ఈ సంగతి కుటుంబ సభ్యులు కూడా ఎరిగిన వారే ఆదరణ పొంది, ధైర్యము పొంది, నిబ్బరము పొంది నీ కృపలో నాయన వర్ధిల్లడానికి, నాయన ఇది మొదలుకొని సమాధానమును పొందడానికి సహాయము చేయండి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ బిడ్డ యొక్క ఈ నిద్ర అనేది తన తండ్రికి కృంగుబాటు రానియక, జీవిత వాస్తవాలు గ్రహించిన వాడై, ఇంతే కదా జీవితం, ఇంత శాశ్వతమే కదా, ఇంత తాత్కాలికమే కదా, ఇంతోటి భాగ్యానికి ఇంకా నేను ఎందుకు వ్యర్థమైన దాని కొరకు ఆలోచించాలని మరి ఎక్కువగా నీ కొరకే అంకితమై పరిచర్య చేయడానికి శక్తి నీవు. తన తోడబుట్టిన వాళ్ళు కూడా నీ సేవకులై నశించిపోతున్న ఆత్మల కొరకు పరిచర్య చేయువారు అగునుగాక. కనికరించమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉంది చిన్నోడిని గుర్తు చేసుకుంటే. ఎందుకంటే ఆ చిన్నోడికి నేనంటే అంత ఇష్టం, చిన్నోడు అంటే నాకు కూడా అంతే ఇష్టం. తన తండ్రికి చెప్తా ఉంటాడు నా గురించి, తన తండ్రి సేవకుడు. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ జరిగిన పరిచర్య అంతా తన తండ్రికి వివరించి చెప్తా ఉంటాడు. చిన్న బిడ్డ దగ్గర నుండి నన్ను అనుసరించాడు. తర్వాత చూడండి, ఆ సంగీత పరిచర్యలో తేజాన్ని చూపించాను. ఇంకా తర్వాత మరికొంతమంది మన పరిచారకులు, శ్రీను బ్రదరు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరికొంతమంది లాజరు లాజర్ బ్రదర్ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరికొంతమంది పరిచారులు, అద్భుతమైన పాత్రలు అండి. తాము తిన్నామా, సుఖపడ్డామా, ఆనందపడ్డామా, ఎంజాయ్ చేసామా, ఏం పట్టో. ఏ కొంచెం అవకాశం దొరికినా, ఏ కొంచెం ఖాళీ దొరికినా ఆత్మల రక్షణకు సువార్త ప్రకటించటం, దేవుని సన్నిధిని సేవ చేయటం. తమ స్వార్థం గురించి ఆలోచించలేదు, తమను తాము పట్టించుకోలేదు. వారు నచ్చారేమో, పరిపూర్ణ సిద్ధి పొందారేమో, దేవుడు పిలుచుకున్నాడు. మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక మనం ఉన్నంత వరకు చేయాల, దేవుని కొరకు నమ్మకంగా అంకితమై సేవ చేయాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని మహిమార్థమై, సాటి వారి రక్షణార్థమై వాడబడాలి. చూద్దాం, చూడండి, ఇంకా వరుసగా చూద్దాం, చాలా ఉన్నాయి. లేకపోతే ఈసారి ఎప్పుడన్నా చూపించేద్దాం. అదిగో జెంట్స్లో వీడియో పరిచారకులండి. లాక్డౌన్లో పోలీసు వాళ్ళు అటు ఇటు కదలనీకపోతుంటే తన్నులు తినడానికి కూడా ఇష్టపడి వచ్చారండి. వచ్చి ఆ కెమెరా పరిచర్య, ఎవ్వరు అప్పుడు ప్రజలు ఎవ్వరూ లేరు, మీరందరూ ఎవరు లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా నా ముందు కూర్చునేది వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కెమెరా పరిచారకుల తర్వాత ఇది టెంట్ పరిచారకులు అండి. మందిరం ఈ పాకాలు కాకుండా ఇంకా మిగిలిన ప్రదేశాల్లో టెంట్లు వేసి, ఈ అంతలో ఉదాహరణకి 7 గుడారాలు ఉన్నాయి పెద్దవి. 7 గుడారాలు మొత్తం ఒక గంటలో లేపడేస్తారు. అలా అలవాటు అయిపోయారు. 18-36 టెంట్లు కానీ గుడారాలు కానీ మొత్తం టప్ 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 లేపేస్తారు. ఎంత పెద్ద ప్లేస్ చూపించినా అంతనే వేసేస్తారు. ఎవ్రీ సండే వచ్చి ఆ ప్రదేశాలన్నిటా కూడా టెంట్లు వేసి పరిచర్య చేసే టెంట్ పరిచారకులు వీళ్ళు. వీళ్ళే బ్యాచే. బైక్ పార్కింగ్ అండి. కార్లు, బైకులు, సైకిళ్ళు, టాటా ఏసీలు, ఆటోలు ఇవన్నీ కూడా ఓ పెద్ద ప్లేసు
మొత్తం పెట్టేస్తారు. దాన్ని అంతటికి కూడా వాళ్ళు కనపడ్డప్పుడు మీరు చప్పట్లు కొట్టేయండి. అసలు మీరేంది అసలు, నేనేదో చూపించి ఇప్పుడు చూపించాను, కనీసం స్పందించరేంది అసలు మీరు, ఆహా ఇలా అన్నట్టు చూస్తారేంది. ఫోటో మారగానే మీరు చప్పట్లు కొట్టాల్సింది, ఎందుకంటే వాళ్ళు పరిచర్య చేశారు. ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ వెహికల్స్ అన్నిటిని కూడా క్రమం ప్రకారం పెట్టి వాటి కాపలా కాస్తారు. లేకపోతే మంచి పనోళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతాయి, ఆడుంటాయి కూడా తెలియదు, గుంటూరు మాయబజార్కి వెళ్ళిపోతాయి బైకులు కానీ ఏమైనా. సో వాటిని కాస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రజలకి ఆ టెన్షన్ లేకుండా హాయిగా వాక్యం వినాలని. తర్వాత పరదాల పరిచర్య, కుర్చీలు, పరదాలు, ఈ సెక్షన్ వాళ్ళు ఇక వాళ్ళు వచ్చేసి అవి చేసుకుంటారు అనమాట. కుర్చీలు పాప ముసలమ్మతగా కూర్చోలేరు కదా, నీట్గా కుర్చీలు వేసేస్తారు, కింద పరదాలు వేస్తారనమాట. ఆ పరదాలు జాగ్రత్త చేయడం, ఆ కుర్చీలు జాగ్రత్త చేయడం, తర్వాత తెచ్చివేయటం. అదొక బ్యాచ్ వాళ్ళు కూడా. సైడ్ వాల్స్, కటన్ పరిచారకులు వీళ్ళు. సైడ్ వాల్స్ ఎక్కడ టెంట్లు వేసినా దాని సరౌండ్స్ సైడ్ వాల్స్, మందిరంలో సైడ్ వాల్స్, ఎక్కడ ఆ కటన్ పరిచర్య సైడ్ వాల్స్ పరిచర్య ఉంటుందో అక్కడ వాళ్ళు. అలాగే సీలింగ్ క్లాతులు కట్టేదానికి కానీ, తర్వాత బయట వేసిన క్లాతుల పరిచర్య, ఎక్కడైతే క్లాతులు వేయాలో అక్కడల్లా వీళ్ళు వాడబడతా ఉంటారు. చప్పట్లు కొట్టారు కదా. ఇది వాటర్ స్టాల్ బ్యాచ్ అండి. నీళ్ళ ట్యాంకీతో ఆ డ్రమ్స్ నింపుతూ ఉంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కష్టపడి పరిచర్య చేసి వాటర్ నింపితే సండే రోజు కానీ, ఫ్రైడే రోజు కానీ, బాప్తిస్మాల బుధవారం కానీ మనం చక్కగా నీళ్లు తాగుతున్నాం. ముందుగానే అన్ని డ్రమ్ములు. ఆ బుడ్డోడైతే పడి మరీ కడుగుతాడు డ్రమ్ము. నాగేశ్వరరావు కొడుకు, ఆ మధ్యలో వాడు చిన్నోడు. డ్రమ్ అంత ఉండడు వాడు నిలబెడితే, డ్రమ్ముకు సగమే ఉండేది వాడు, కానీ అంతలో డ్రమ్మును దొల్లించి కడుగుతాడు. అంత చక్కని పరిచర్య. ఇదో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నమాట ఇది. వీళ్ళు కరెంటు సప్లై, జనరేటర్ కానీ, కరెంటు కానీ, ఇక్కడే కాదు ఎక్కడ బయట మనం మందిరం కట్టినా కూడా ఆ బయట మందిరంలో కూడా వచ్చి వీళ్ళే మరి కరెంటు సంబంధమైనటువంటి పనులన్నీ కూడా ఈ బిడ్డలు చేస్తూ ఉంటారు. వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా, ఎందుకంటే వీళ్ళది డేంజర్ వర్క్. ఎలక్ట్రికల్ సెక్షన్ అంటే కొంచెం డేంజర్ కదా. ఆయన అన్నిటికీ తెగించి జాగ్రత్తగా చేస్తూ ఇంతవరకు దేవుని కృపను బట్టి క్షేమంగా నడిపిస్తూ వచ్చారు. మరి చప్పట్లు కొట్టారా? అయిపోయిందా? వీళ్ళకి డబుల్ వచ్చింది. కానీ ఈ బృందం వీళ్ళే సెక్షను చెప్పులు స్టాల్ అండి. చెప్పులు స్టాల్ అందరూ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి చెప్పులు ఇస్తారు. ఇగో తీసుకో, దాచిపెట్టుకో అన్నట్టు, డబ్బులు ఇచ్చినట్టు చెప్పులు ఇస్తారు. చక్కగా చెప్పులు ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా, మేమేంది, మా స్థాయి ఏంది ఏం పట్టించుకోకుండా తమను తాము ఉపేక్షించుకొని అవి తీసుకొని స్టాల్లో పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు చక్కగా చెప్పులు తిరిగి వాళ్ళకి అందిస్తారు. కొంతమంది కుటుంబం అయితే 4 జతల చెప్పులు ఒక సంచిలో వేసి మరి ఇస్తారు భద్రంగా. ఇదిగో జాగ్రత్త దాచిపెట్టారు. ఆ చెప్పుల స్టాల్లో వాళ్ళు కష్టపడి దేవుని పని చేస్తూ ఉన్నారు. సౌండ్ సిస్టమా? సౌండ్ సిస్టమేగా. సౌండ్ సిస్టమ్ పరిచారకులు, స్పీకర్లు కానీ, దాని సంబంధమైనవి కానీ ఆ సిస్టమ్ దగ్గర ఉండేటువంటి సహోదరులు వీళ్ళు. ఇదంతా ఒకవేళ మీరు పట్టించుకోకపోయినా లైవ్లో ఉంటుంది, తప్పకుండా అందరూ చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహారం వడ్డించే బ్యాచ్, అదే జెంట్స్ని మొత్తం కూర్చోబెట్టి ఆ ఏర్పాట్లు పురమాయించేటువంటి బృందం అన్నమాట. రైట్. ఇది స్పెషల్ బృందం. నా వెనక బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది. ఒకసారి మళ్ళా వెనక బ్యాక్గ్రౌండ్, తమ్ముడు తనతో పాటు ఉన్నటువంటి పిల్లలు, ఆ పిల్లల్ని పెట్టుకొని అదిగో ఎవ్రీ వీక్ శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, రకరకాలుగా తనకి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో క్రొత్తగా
ఆలోచనలన్నీ మరి తను ఎంతో సంవత్సరాలు కష్టపడి స్టడీ చేసి చదివినాడు డ్రాయింగ్ సెక్షన్. తను ఒక టీచర్గా కూడా ఇప్పుడు ఆయన ఆ స్థాయికి వచ్చాడు. మీటింగ్స్లో బ్యాక్గ్రౌండ్ కట్అవుట్స్తో సహా తనే. తర్వాత అంతకుముందు రత్నం బ్రదర్ అని, గణేష్ ఆర్ట్స్ అని రత్నం బ్రదర్ అని తను వేశాడు. మరి తర్వాత అది కొంచెం భారీ ఖర్చు అవుతున్న కారణం చేత, ఏదో బ్యాక్గ్రౌండ్ షీట్స్ మీద వేయటం ఎక్కువ ఖర్చు అవుతున్న చేత సింపుల్గా వేరే ఆలోచన చేసి తమ్ముడు ఇప్పుడు ఆ ఆర్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రయోగం చేసాం, సక్సెస్ అయింది. దాంతో ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మీటింగ్స్ని లైన్ చేస్తూ ఉన్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వేసేటువంటి బృందం ఇది. ఈరోజు కూడా కొత్త ప్రయోగమే చేశారు. ఇప్పుడు నా వెనక జీసస్ అని మీరు చూసినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో అది వాస్తవంగా ఏందో అని మీకు అనిపిస్తుంది. అది ఒక రహస్యం. దగ్గరకు వచ్చి చూస్తే బిత్తరపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చెప్పనులే నేను అదేందో. సో అట్లా రకరకాలుగా తనకు దేవుడిచ్చిన జ్ఞానంతో పరిచర్యలో తను లాక్డౌన్లో సైతం రకరకాలుగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి తన ఆనందాన్ని దేవుని కోసం. రైట్ నాన్న, చప్పట్లు కొట్టిరా. రైట్. ఇదిగో వీళ్ళు చాలా భయంకరమైన కష్టజీవులండి. వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు యోధులు అన్నమాట. గండలని చెప్పొచ్చు. అంటే కట్టెలు పగలు కొట్టే పరిచారకులు. పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చి ప్రజలు వేస్తారు. వాటన్నిటినీ ముక్కలు చేసి వండటానికి, పొయ్యిలో ఉంచడానికి అనుకూలంగా సైజులు చేసి ఇస్తారు. ఎంత చాకిరంటే అక్కడ వాళ్ళు కొట్టేటప్పుడు నిలబడటానికి కూడా మన కష్టంగానే ఉంటుంది. అంత భయంకరమైన కష్టజీవులు. వీళ్ళేం బ్యాచే? భోజనం వడ్డించే బ్యాచా? పురుషులు కొట్టించే బృందం ఇది. చప్పట్లు కొట్టారా? పురుషులకి మొత్తం కలిసి వడ్డిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆహారం రెడీ చేసే పరిచారకులు. రైట్, అయిపోయిందా? అంతవరకు వచ్చారు, ఇంకా ఉన్నారు. సో మరో పర్యాయం వాళ్ళని కూడా చూపిస్తా. ప్రస్తుతానికి ఇంతవరకు చాలు, టైం అయిపోయింది కదా, అందుకని. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఎంతమంది ఉన్నారో మీకు అర్థమైపోయింది. ఇంతమంది బిడ్డలు ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా. ఇక ముగింపు. నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ పూట వీళ్ళందరినీ చూపించినందుకు. ఒక తేజ మిస్ అయ్యడం ఒక వేదన తప్ప ఇంకా ఇక మిగిలిన వీళ్ళు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటను అక్షరాలా స్వీకరించి అంకితమై నాతో కలిసి కష్టపడినందున ప్రతి సంవత్సరం దాదాపు 2500 నుండి 2700, 800 వరకు కూడా ఆత్మలు రక్షించబడటానికి ఈ బిడ్డలు నేను అందరం కలిసి దేవుని పని జరిగిస్తే ఆయన కృపతో ఆత్మలను రక్షించుకుంటూ ఉన్నాడు. ఈ లాక్డౌన్ కఠినమైన టైంలో కూడా ఇప్పటికే ఎన్నో ఆత్మల్ని ప్రభు రక్షణలోకి నడిపించాడు. ఈ సంఘము నుండి ఇక మిగిలిన సంఘాల నుండి బాగానే రక్షించబడ్డారు. ఆ లిస్ట్ అంతా కూడా ప్రభు చిత్తమైతే మంత్ ఎండింగ్లో వస్తుంది. ప్రియులారా, నేను మర్చిపోను, నేను చూసుకుంటా. చేసే ఉపదేశం ఎంతమంది గైకుంటున్నారు, ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు, మాటలు వింటమేనా, విన్నదాన్ని అనుసరించటమా, ఎవరు ఎలా ఉన్నారనే ఆలోచన నాకు తప్పనిసరిగా ఉంటుంది. ఆ పరిశీలన నేను చేస్తా. ఈరోజు చెప్పిన ఉపదేశం వ్యర్థం పోలా, తప్పకుండా నేను అది ఫాలో అవుతానన్నా అని కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు దాన్ని తీసుకొని దేవుని ప్రేమించారు, పొరుగువాన్ని ప్రేమించారు. ఈ రెండు నెరవేర్చడం కోసం తమ సుఖాన్ని, ఆనందాన్ని, టైముని వెచ్చించారు. తమను తాము ఉపేక్షించుకున్నారు. వారికి నేను పైసలు డబ్బులు ఇచ్చిందేమీ లేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. నేను ముందే చెప్పాను, డబ్బు మూలమైన సేవ కాదు ఇది. ఇది దేవుని కేంద్రంగా చేసుకొని చేస్తున్న సేవ. దేవుడు కేంద్రంగా గల సంఘము, ధనము కేంద్రంగా ఉన్న సంఘం కాదు. దానికి విలువ లేదు, దానికి విలువ లేదు. అవసరమా? ఎంత అవసరమో అంత ఆయనే ఇస్తాడు. కానీ
కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బులున్న వాళ్ళకు దక్కని ధన్యత షాలేము రాజు అనబడిన నాకు నా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చూపించిన ఈ బిడ్డలే దేవుడు నాకు ఇచ్చిన ఆస్తులు. కూడిన మీ అందరే దేవుడు నాకు ఇచ్చిన ఆస్తులు. ఇంకా నాకు ఏం ఆస్తులు కావాలి, ఏం అంతస్తులు కావాలి? మీరే మా కిరీటం అన్నాడు పౌలు. మీరే మా కిరీటం, మా అతిశయం అన్నాడు ఆయన. నా మొదటి అతిశయం నా యేసయ్య అయితే, నా రెండవ కిరీటం లేక అతిశయం దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తమను తాము ఉపేక్షించుకున్నటువంటి ఈ సోదరి సోదరుల క్షేమం కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఏమని చేద్దాం? వాళ్ళకి దీర్ఘాయువు నీవు, ఎట్టి కీడు కలగకుండా వారు ఇంకా నీ సేవ చేయటానికి ఆయుష్ నీవు, ఆరోగ్యం ఇవ్వు, శక్తి నీవు, కుటుంబంలో సమాధానం ఇవ్వు, ఆర్థిక సమృద్ధి నీవు, అప్పుల బాధలుంటే తొలగించు, ఏ ఇబ్బంది లేకుండా చెయ్యి. వీరు నీ కోసం బ్రతుకుతున్నారు ప్రభువా అని ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. రండి రండి, ప్రార్థన చేద్దాం. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా, ఇదిగో ఇది జీవితం, ఇది 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 జీవితం. యేసయ్య చెప్తుంది, ఇది తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను ప్రేమించాలి, నా పిల్లల్ని ప్రేమించాలి, అట్టి వాడే నా శిష్యుడు. నన్ను ఉపేక్షించి తమను తాము ప్రేమించుకునేవారు నా శిష్యులు కాదు. నన్ను ప్రేమించి, నా పిల్లల్ని ప్రేమించి, తనను తాను ఉపేక్షించుకొని, తనను తాను తృణీకరించుకొని, తన సుఖం, తన సంతోషం, తన ఆనందం పట్టించుకోకుండా నా కోసం ఖర్చు అయ్యే పిల్లలు నా పిల్లలు, నా శిష్యులు అన్నాడు.